అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని హిందూ ముస్లింలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆహ్వానం మేరకు 7 శతాబ్దాల చరిత్ర గల పట్టాభి రామస్వామికి 1,00,000 పూలతో ముస్లింలు ఈరోజు భారీగా తరలివచ్చారు. హిందూ ముస్లింల కలయికతో శ్రీ పట్టాభి రామస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తమను పట్టాభి రామస్వామి కళ్యాణోత్సవానికి ముస్లింలను ఆహ్వానించడం పట్ల కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. అలానే కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు శ్రీ పట్టాభి రామస్వామికి చేతితో నేసిన ధర్మవరం పట్టు వస్త్రాలను ఆయన నేడు కళ్యాణదుర్గంలో సమర్పించారు. హిందూ ముస్లింలు కలిసి కళ్యాణదుర్గంలో పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలు ఇద్దరు కలిసి కూడా నిర్వహించటం మంచి శుభ పరిణామం. ఇలాంటి మంచటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, పట్టాభి రామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్కు హిందూ ముస్లింలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలానే పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణదుర్గంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 1-2 ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు, వేలాది మంది భక్తులకు అన్నదానం వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా కళ్యాణదుర్గం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు పట్టాభి రామస్వామిని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు దర్శించుకున్నారు. పట్టాభి రామస్వామికి స్వచ్ఛమైన కంచుతో చేసిన అతిపెద్ద గంటను కూడా ఎమ్మెల్యే నేడు అందజేశారు. ఈ గంటను అందజేసిన రాజేంద్ర నాయుడుకు ఆలయ కమిటీ చైర్మన్ దేవినేని అవినాష్, ఆలయ కమిటీ సభ్యులు, కళ్యాణదుర్గం ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి సేవలో నేడు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. హిందూ ముస్లింలను అందరినీ కూడా ఆహ్వానించి కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు జరిపించిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు, ఆలయ కమిటీ చైర్మన్ అవినాష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సభ్యులు. నేను పట్టు వస్త్రాలతో మా ప్రాంతమైన కళ్యాణదుర్గం ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలి, ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మన ప్రాంతం మంచి వర్షాలు రావాలని, అందరూ బాగుండాలని మన శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది. మన ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడో పురాతనమైన దేవాలయం ఈరోజు మనందరూ కూడా కొత్త రథం రిపేర్ చేసుకొని కొత్త రథంతో మన రథయాత్రను ప్రారంభించేదానికి పట్టు వస్త్రాలతో రావడం జరిగింది. ఏదేమైనా కూడా నేను ఈరోజు ఈ ప్రాంతానికి పంపించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రాంతంలో నిజంగా ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే ఈరోజు మన ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ మన ప్రాంతంలో ఏదైనా కానీ మంచిని ప్రోత్సహిస్తారు, చెడుని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. ఎప్పుడు కూడా మంచి చేసుకుంటూ పోవాలన్నదే మనందరి తాపత్రయం. ఖచ్చితంగా అదేవిధంగా మన నాయకులు అడుగుజాడల్లో నడిచి ప్రజలకు మంచి చేసేదానికి మనం ముందుకు కదులుతామని ఆశిస్తున్నాం. ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించాను. మన ప్రాంతంలో ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత మనము తీసుకుంటున్నాం, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు, అలాగే ఏదేమైనా కూడా భగవంతుని ఒకటే కోరుకున్నాం. వాళ్ళందరి తరఫున కూడా త్వరగా మా ప్రాంతానికి బీటీపీ నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసి స్వామి శ్రీరాముల వారికి కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా శ్రీరాముల వారు ఖచ్చితంగా మన కోరిక త్వరలో తీరుస్తారని ఆశిస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఇది నాంది. మన ప్రాంతంలో ఇది ఇంకా వైభవంగా జరుగుతూ వెళ్ళాలనేది మన ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరుతుందనేది మనందరి కోరిక. ఖచ్చితంగా నెరవేరాలని భగవంతుని ప్రార్థిద్దాం.